దేవుని దివ్యవాక్యము నుండి కొన్ని విషయాలు స్పష్టంగా మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినాన యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15 నుండి 24 వచనాలు చదువుకుందాం. 24వ అధ్యాయం 15 నుండి 24 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడువవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా, నేను వారితో ఇట్లాంటిని, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలకు నీవిలాగున ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసుకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసుకొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు. మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు, మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు, అంగలార్చకయు, ఏడవకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. అతడు చేసినదంతటి ప్రకారమును మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. చదవబడిన ఈ లేఖన భాగము కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకోండి. తోడయుండి చేస్తున్న ప్రతి కార్యమును బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఘనుడవైన మా దేవ, చదవబడిన లేఖన భాగములో నుండి మీరు మాతో మాట్లాడుచున్న ప్రతి సంగతి కొరకై కృతజ్ఞతలు అర్పిస్తూ, చేస్తున్న మేలుకై స్తుతిస్తూ, మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనంలో నుండి కొన్ని విషయాలు స్పష్టంగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ సంగతులు వింటున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దైవ కార్యం దేవుడు ఎలాగున చేస్తాడు అని యోచన కూడా మనలోనికి రావాలి. మనము ఆ దేవునిని మహిమపరచాలి. మనము చదువుకున్న ఈ వచన భాగాల్లో యెహెజ్కేలు భార్య మరణం అనేది మనం చూస్తున్నాం. యెహెజ్కేలు భార్య యొక్క మరణం. మనము 1 నుంచి 14లో మడ్డి కుండను గూర్చిన విషయాన్ని విన్నాం. 15 నుండి 24లో యెహెజ్కేలు భార్య యొక్క మరణం.
నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు అన్నాడు. ఏడవవద్దు, కన్నీరు విడువవద్దు, జనులు ఇచ్చు ఆహారము భుజించవద్దు అని 16, 17 వచనాలలో చెప్పాడు కదా. 16, 17 వచనాలలో చెప్పిన సందర్భం. ఏస్కేలు కన్నులకింపైనది ఏది అనంటే, ఏస్కేలు భార్యయే అతనికి ఇంపైనది. అప్పటికి యెహెజ్కేలు వయసు 34 సంవత్సరాల 6 నెలలండి. అతని భార్య చనిపోయే సమయానికి 34 సంవత్సరాల 6 మాసాలు. అతడు మంచి యువకుడు. తన యవన భార్యను దేవుడు తీసివేస్తా అని అన్నాడు. నిజంగా ఆ సమయం ఎలాంటిదంటే, ఎంతో కష్టమైన సమయం. దేవుడు కొన్నిసార్లు కొంతమంది విషయంలో ఇలాగే చెప్పారు. అబ్రహాముతో కూడా ఏమని చెప్పాడు? నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా దేశమునకు వెళ్ళి దహన బలిగా అర్పించుము అన్నాడు. నీవు ప్రేమించు నీ కుమారుడు, నీవు ప్రేమించు నీ భార్య, నీవు ప్రేమించు నీ కుమారుడు. ఆదికాండం 22:2. అబ్రహాం అలాగే చేశాడు. మనము ప్రభువునే ముఖ్యంగా ప్రేమించాలి గాని మరి దేనిని ముఖ్యముగా ప్రేమించవలదు. దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది దేవుడు తీసివేస్తాడు. దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది దేవుడు తీసివేస్తాడు. గనుక అలా కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువునే ప్రేమించాలి. కీర్తన 73:25 ప్రభువునే ప్రేమించాలి. ఆసాపు అనుభవం ఏమిటంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. ఇది శ్రేష్టమైన అనుభవం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో నాకేదియూ అక్కరలేదు అని చక్కటి అనుభవాల్లో మనం సాగాలి. ఉదయమందు నీ జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు చేసి తిని అన్నాడు. ఆజ్ఞాపించినట్లు చేసి తిని. 18వ వచనం. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. ప్రియులారా, కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఏది చెప్తే దానికి మనము శిరస్సు వంచి లోబడి దేవుని నామాన్ని మహిమపరచాలి. 12వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. 12:7. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని, ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటి యందు నా సామాగ్రి బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి, వారు చూచుచుండగా సామాగ్రి తీసుకొని మూట భుజం మీద పెట్టుకొంటిని అన్నాడు. చూసారా? ఆయన ఆజ్ఞాపించినట్లుగా చేయవలసిన వారమే.
37వ అధ్యాయం హిజ్కేలు గ్రంథం 7 నుండి 10 వచనాలు. ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను అని 10వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆజ్ఞాపించినట్లుగా ఆయన చేసినట్లు మనము చూస్తున్నాం. నిజమే. 10వ వచనంలో ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుడు ఆజ్ఞాపించినట్లు చేయాలి. ఎవరైనా మన ఇష్టానుసారంగా కాదు. హెజ్కేలుతో చెప్పాడు, నీవు ప్రేమించు భార్యను నేను తీసివేస్తా, నీవు ప్రేమించు నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించుము. కనుక ఎప్పుడు కూడా దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. మత్తయి సువార్త 10:37లో చెప్పాడు కదా, కుమారునైను కుమార్తెనైను తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞ ప్రకారంగా చేయాలి. ఇక్కడ ఒకటి, హెజ్కేలు దేవుడు ఆజ్ఞాపించినట్లు చేసెను. ఒకటి, దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశాడు. అబ్రహాము కూడా దేవుడు ఆజ్ఞాపించినట్లు చేసి ఆశీర్వదించబడ్డాడు. నేడు మనం కూడా ప్రభు ఆజ్ఞాపించినట్లు చేయాలి. ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2:5లో, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు తల్లి శిష్యులను చూచి ఆయన మీతో చెప్పింది మీరు చేయుడి అని మనం చూస్తున్నాం. యోహాను సువార్తలోని 13వ అధ్యాయం 34, 35 వచనాలలో ఆయన మనతో చెప్పినట్లు చేస్తే మనం ఆయనకు శిష్యులమవుతాము అని చెప్పాడు. ఆయన ఆజ్ఞాపించినట్లు చేస్తే ఆయనకు మనము శిష్యులమవుతాం. ఇంకోటండి, ఆయన చెప్పినట్లు చేస్తే, ఆయన చెప్పినది చేస్తే అద్భుతాలు కూడా చూస్తాం కదా. ఆయన చెప్పినట్లు చేస్తే చూడండి, శిష్యులు ఆయన చెప్పినట్లు చేశారు. నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడింది. ఆయన చెప్పినట్లు చేశారు. విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన చెప్పినట్లు చేశారు. ఎరికో కోట గోడలు కూలాయి. నిజమా కాదా? ఇలా ఒక్కటేంటి, చాలా చెప్పొచ్చు. నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. తన కుటుంబం అంతా జలప్రళయములో కాపాడబడ్డాడు. ఇలా ఒకటా రెండా, ఎన్ని సంగతులున్నాయో లేఖనాలలో. కనుక మనం ఎప్పుడు కూడా ప్రభు చెప్పినట్లు చేస్తే, చెప్పినది చేస్తే అక్కర్లు తీరుతాయి, అవసరతలు తీరుతాయి, ఆదుకొనబడతాం, ఆశీర్వదించబడతాం, అభివృద్ధిని చెందుతాం. శత్రువు ఓడిపోతాడు, కోటగోడలు కూలిపోతాయి. ప్రభు చెప్పినట్లు మనం ఒకరినొకరు కూడా ప్రేమించాలి. అది ఆజ్ఞ కదా. ప్రభువు చెప్పినట్లు మనము చెయ్యాలి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉన్నదేమో చూసుకొని మరి మనము జాగ్రత్తగా చేయాలి. పరిశీలించుకొని ఒకరినొకరు మిక్కుటంగా ప్రేమించవలసిన బాధ్యత మనపైన ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1
22, 23 వచనాలు మనము తప్పనిసరిగా చేయాలి. ఇక రెండవది, ఒకటి యెహెజ్కేలు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. 2 యెహెజ్కేలు ఆయన ఆజ్ఞాపించినట్లు చేశాడు. ఆయన ఆజ్ఞాపించినట్లు చేశాడు అనగా భార్య కొరకు అంగలార్చలేదు. భార్య కొరకు ఆయన అంగలార్చలేదు. నేను తీసివేస్తున్నానన్నాడు, తీసివేశాడు. ఆయన భార్య కొరకు అంగలార్చలేదు. ఎందుకు అంగలార్చలేదు? ప్రభు పిల్లలమైన మనము నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడదు అని చెప్పాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడదు. ఎందుకంటే ప్రభువునందు నిద్రించిన మనము ఒకానొక తిరిగి లేస్తాం. ఒకవేళ మనకంటే ముందుగా చనిపోయిన వారు, ప్రభునందు నిద్రించిన వారు పరదేశులో ఉన్నారనే నిరీక్షణతో ఉండాలి. వారు పరదేశులో ఉన్నారనే నిరీక్షణతో ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు వారిని వెంటబెట్టుకొని వస్తానన్నారు కదా. ప్రభు వచ్చినప్పుడు వెంటబెట్టుకొని వస్తారా? నిజమే. ఏమండి, మన పిల్లలు అమెరికాకు, పాశ్చాత్య దేశాలకు ఎక్కడికో వెళ్తా ఉన్నారంటే సంతోషమా కాదు? తొందరగా చెప్పాలి. ఎంత సంతోషమో, ఎంత సంబరమో. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు అక్కడ 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు, 5 ఇయర్స్ ఉండొచ్చు. వాళ్ళు వస్తారా రారా? వస్తారా అండి? వస్తారండి. ఎక్కడికైనా వస్తారన్నట్టుగా ఏం చేస్తారు మీరు? సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. ఎప్పటికైనా వస్తారని. కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి ఏమో వస్తారో రారో, అయినా వస్తారనే నిరీక్షణ మనకుంది. కానీ మన ప్రభువే స్వయంగా చెప్పారు కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడొద్దు. పౌలు రాసినట్లు ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. మరి అప్పుడు మనం ఎందుకు దుఃఖపడాలి? మనం ఎందుకు దిగులు పడాలి? అమెరికాకి వెళ్ళినోళ్ళు వస్తారో రారో చెప్పలేం, కానీ పరదేశికి వెళ్ళినోళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. ఏమంటారు? ఇది గ్యారంటీ పక్కా. కాబట్టి వారి విషయంలో మనం దుఃఖపడాల్సిన అవసరమైతే లేదు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు వారిని వెంట పెట్టుకుని వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు. ఇతరులకు ఇలాంటి నిరీక్షణ లేదు. ఇతరులకైతే ఇలాంటి నిరీక్షణ లేదండి. వాళ్ళు ఏడుస్తారు కానివ్వండి, వాళ్ళు ఏడుస్తారు, బాగా రోదిస్తారు. కానీ ప్రభు పిల్లలలాగు సంతోషంగానే ఉండాలి. మనకంటే ముందుగా ప్రభు దగ్గరకు వెళ్ళిన మన ప్రియులు ప్రభువునందు ఉన్నారని నిరీక్షణ మనకున్నది కనుక అంత దుఃఖములో ఉండాల్సిన పని అయితే లేదు. కొంతమంది ఇక ఆ దుఃఖంలో పడిపోయి మానసికంగా కృంగిపోయి ఎంతో ఇబ్బంది అయిపోతూ ఉంటారు. మనం అలాగ ఉండకూడదు. ఒకరోజు జరిగిన సంగతి అని చెప్తా ఉంటారు. ఒక సహోదరి అమెరికాకు ప్రయాణం చేస్తూ ఉంది. విమానంలో వెళ్తా ఉంటే విమానంలో పైలట్ అన్నాడట, విమానం మంటలు అంటుకోబోతున్నాయి, కాలిపోతుంది, కూలిపోతుంది, మీకు తెలిసిన దేవుణ్ణి మీరు తలుచుకోండి, అందరూ చనిపోతారన్నాడంట. ఇంకా చూడండి, ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరి గుండెలు ఎలా ఉన్నాయంటే ఇంకా ఆగిపోయేటట్టుగా ఉన్నాయి. సారీ, గుండెలు ఆగిపోయేటట్టుగా ఉన్నాయి.
ఇంకా ఎవరు పడితే వాళ్ళని ఇంకా తలుచుకుంటున్నారు, పిలుచుకుంటున్నారు, కేకలేస్తున్నారు, బాబోయ్! బాబోయ్! అంటున్నారు. ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు అందరు. ఈళ్ళందరూ ఇలా చేస్తా ఉంటే, ఒక సహోదరి మాత్రం నవ్వుతా ఉందట. "ఏమ్మా అందరూ, అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఏడుస్తా ఉంటే నువ్వొక్కదానివే ఎందుకమ్మా ఇలాగున్నావు?" అనంటే, "నువ్వు బాధ లేదా? నువ్వు దేవుడిని తలుచుకోవా? నువ్వు కూడా చనిపోతావు గదా!" అనంటే ఆమె ఒకటే అంది. "ఏవండీ నేను చనిపోయాననుకోండి, నా భర్త ముందు పరదేశుకు వెళ్ళాడు. నేను నా భర్త దగ్గరికెళ్ళిపోతాను. ఒకవేళ నేను ఫ్లైట్ దిగాననుకోండి, నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు. నా కుమారుని దగ్గరికెళ్తాను. నా భర్త దగ్గరికెళ్ళినా నాకు సంతోషమే. నా కుమారుని దగ్గరికి వెళ్ళినా నాకు సంతోషమే. ఇంకా నాకు సంతోషం ఏంటంటే, ఒకవేళ ఈ ఫ్లైటే గాని ఇలాగ అయిపోతే, నా ప్రభువు కూడా ఉన్నాడు. నా ప్రభువు దగ్గరికి వెళ్తాను. నాకెంత సంతోషమోనండి. నేనెందుకు బాధపడాలి? నేనెందుకు దిగులు పడాలి? దుఃఖపడాలి? నాకా బాధ, భయం లేదండి అని జెప్పిందట. ఇంతటి నిరీక్షణ మనకుందంటారా? చెప్పండి. ఎప్పుడేం జరిగినా గూడా మనము అన్నింటికి సిద్ధపడిన వారంగా ఉండాలి. ఎప్పుడుండగలమంటే, మనలో ఉన్న ప్రభువును బట్టి, మనకు ప్రభువు ఇచ్చిన నిరీక్షణను బట్టి మనముండగలం. దుఃఖపడవలసిన అవసరము లేదు. మూడవది, ఏస్కేలు దేవుడు కోరినట్లు చేశాడు. 18వ వచనం. దేవుడు కోరినట్లు చేశాడు. ఏస్కేలు దేవుడు కోరినట్లుగా చేశాడు. పౌలు కూడా దేవుని కోరిక నెరవేర్చేవాడుగా కనబడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15, 16 వచనాలు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15, 16 వచనాలు. నేనతనిని ఎరిగి ఉన్నాను. ఏమని? నాకతడు సాక్ష్యమిచ్చేవాడని నేనతనిని ఎరిగి ఉన్నాను. రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట, అన్యజనుల ఎదుట ఇతనిని నేను నిలవబెడతాను అని అననీయతో చెప్పినట్లుగా చూస్తాం. నిజమే, దేవుడు ఎరిగి ఉన్నట్లే 20వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును ప్రియముగా ఎంచుకొనలేదు అనుందక్కడ. తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదండి. కారణమేమిటి? కారణమేమిటంటే, దేవుడు ఆయనను ఏదైతే ఎరిగిన వాడుగా ఉన్నాడో, ఆ ప్రకారంగా ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గనుక దిగులు లేదు. తన ప్రాణము కంటే ప్రభువు అప్పగించిన పనినే ప్రియముగా ఎంచాడు. నేడు మనం కూడా ప్రభు కార్యాలు నమ్మకంగా కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ప్రభు కార్యాలు మనము బాగా ఎరిగి వాటిని మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం. ఇక నాలుగవది ఏస్కేలు ఇతరుల కొరకు ఎంత నష్టమైనా భరించేవాడు. ఏస్కేలు ఇతరుల కొరకు ఎంత నష్టమైనా భరించేవాడు. ఏస్కేలు 34 సంవత్సరముల 6 మాసముల ఈడు గలవాడు, మంచి యువకుడు. భార్యను బాగా ప్రేమించినవాడు. భార్య ఏస్కేలు కన్నులకెంతో ఇంపుగా ఉన్నది. అయినను ప్రజలకు పాఠము కలుగుటకు దేవుడు ఏస్కేలు భార్యను తీసివేస్తాను అన్నాడు. ఏస్కేలు కూడా ప్రజలకు పాఠము కలుగుటకై తన భార్య చనిపోయినను ఇష్టపడ్డాడు. అది గదా! తన భార్య చనిపోతాది అని దేవుడు చెబితే
అది దేవుడు ఎందుకు చెప్పాడు? ప్రజలకు పాఠం కలగడానికి అన్నాడు. తన భార్య చనిపోయినా ఇష్టపడ్డాడు. శారీరకముగా యెహెజ్కేలుకు తన భార్య కంటే విశేషమైనదేదియూ లేదు. అయినను ప్రజల పాఠము కొరకు భార్యను కోల్పోవటానికి ఇష్టపడెను. భార్యను కోల్పోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రజలకు పాఠం కలుగ చేయడానికి దేవుడే ఆ కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. నీవు ఎక్కువగా ప్రేమించే నీ భార్యను నేను తీసివేస్తాను అన్నప్పుడు, సరే ప్రభువా అన్నట్టుగా ఆయన వైపు నుండి సంకేతం వెళ్ళినట్లుగా చూస్తాం. పౌలు కూడా అండి, సంఘస్థుల కొరకు, సంఘాల కొరకు నాకు కలుగు యావత్తు మీ ఆత్మల కొరకు బహుగా సంతోషముగా వ్యయపరచుకొందును అన్నాడు. నన్ను నేనే వ్యయపరచుకొందును అని కూడా చెప్పాడు. సంఘాల కొరకు, సంఘస్థుల కొరకు నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరుస్తా, నన్ను నేనే వ్యయపరుచుకుంటా అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. 12వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఆది కాలములోనున్న విశ్వాసులు తమ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొన్నారని ఉందండి. ఆది కాలములో ఉన్న విశ్వాసులు తమ ఆస్తి కోల్పోవడానికి సంతోషముగా ఒప్పుకున్నారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32 నుండి 34. వారు శ్రమలను అనుభవించడానికి ఆరడిపడ్డారు. ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచారు. ఎన్ని శ్రమలు వారు అనుభవించారో వ్రాయబడింది. ప్రభు పనిలో, ప్రభు సేవలో, ప్రభు పరిచర్యలో మనం ఇలాంటి ఉద్దేశము కలిగి ఉండాలండి. అర్థమైందండి? ఇలాంటి ఉద్దేశము కలిగి ఉండాలి. ప్రభు కొరకు వేటినైనా దేనినైనా త్యాగము చేసేటట్లుగా ఉండాలి. మనకు గొప్ప ఎగ్జాంపుల్స్. యెహెజ్కేలు తన భార్యను కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 2, పౌలు తన ఆస్తి యావత్తు కోల్పోవడానికి తనను తానే వ్యర్థం చేసుకున్నట్లుగా చూస్తాం, వ్యయపరుచుకున్నట్లు చూస్తాం. హెబ్రీ క్రైస్తవులు వారు కూడా వారికి కలిగిన ఆస్తిని కోల్పోవడానికి సంతోషముగా వారు ఒప్పుకున్నారు. ఈనాడు మన జీవితం కూడా ఎలా ఉన్నది? దేవుని కొరకు ఇంతటి త్యాగం ఉన్నదా? మనము చేసే త్యాగాన్ని బట్టి అనేకులు పాఠాన్ని నేర్చుకుంటారు. అట్లాంటి త్యాగం మనము కలిగిన వారంగా ఉండాలి. ఇక 5వది, స్వంత నష్టము కంటే ఇతరుల నష్టము ఎక్కువగా ఎంచువాడు. సొంత నష్టము కంటే ఇతరుల నష్టము ఎక్కువగా ఎంచువాడు. భార్య చనిపోతే అంగలార్చలేదు గాని ఇతరులు మరణించగా అంగలార్చుచున్నాడు. సొంత నష్టము కంటే ఇతరుల నష్టము ఎక్కువగా ఎంచువాడు యెహెజ్కేలు. అర్థమైందండి మాట? తనకు నష్టం కలిగినా బాధపడలేదు, అంగలార్చలేదు. కానీ ఇతరులు మరణిస్తూ ఉంటే మాత్రం ఆయన అంగలారుస్తున్నాడు. ఏ కారణం ఏమిటి అని మనం ఆలోచన చేయొచ్చు. 9వ అధ్యాయం 8వ వచనం, 11వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయం 8వ వచనం, 11వ అధ్యాయం 13వ వచనం.
చదువుదాం. 9:8. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా, యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారినందరినీ నశింపచేయుదువా అని మొర్రపెట్టాడు. అర్థమైందండి? తన భార్య చనిపోయినా బాధపడలేదు గాని ఇశ్రాయేలీయులలో నశించిపోయే వారిని గూర్చి ఆయన మొర్రపెట్టిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచన చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుకుందాం. 11వ అధ్యాయం 13వ వచనం. నేను ఆ ప్రకారం ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైన ఫెలత్యా చచ్చెను కనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా అని మొర్రపెట్టి తిని. ఇశ్రాయేలీయుల శేషము నీవు నిర్మూలము చేయుదువా. ఎవరి కోసం ఆలోచన చేస్తున్నాడండి? చెప్పండి, ఎవరి కోసం ఆలోచన చేస్తున్నాడు? ఇతరుల కోసం ఆలోచన చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? గమనించండి. సొంత నష్టము కంటే ఇతరుల నష్టము ఎక్కువగా ఎంచిన వాడు యెహెజ్కేలు. భార్య చనిపోతే అంగలార్చలేదు కానీ ఇతరులు మరణించగా అంగలారుస్తున్నాడు. పౌలు కూడా సంఘములన్నింటిని గురించి చింత కలిగిన వాడు. తనకు వచ్చిన శ్రమలన్నింటినీ గూర్చి చింత ఎరిగినవాడు. సంఘములను గూర్చిన చింత మాత్రము దినదినము ఆ భారం ఎక్కువ అవుతుందని చెప్పాడు కదా. సంఘములను గూర్చిన భారము దినదినము నాకు కలుగుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. నిజంగా ఆత్మల కొరకైన ఆవేదన కలిగిన వాడు, ఆత్మల కొరకైన ఆవేదన కలిగిన వాడుగా చూస్తాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. రోమాపత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అలాగే 10వ అధ్యాయం 1 వచనం రోమాపత్రిక. ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు, స్వజనుల రక్షణ కొరకు, నశించిపోయే వారందరికీ అన్యజనుల రక్షణ కొరకు ఆయన ఎంత ప్రాకులాడాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 31వ వచనం కూడా మనము చదివినప్పుడు ఆయన ఎలాగూ ప్రాకులాడాడో మనము చూస్తాం. ఎలాగూ ఏడ్చాడు. రాత్రింబగళ్ళు ఆయన ఏడ్చిన సందర్భం మనం చూస్తాం. మనం ఎలాగున్నాం? ఆత్మల కొరకైన చింత, సంఘముల కొరకైన చింత, విచారం కలిగి ఉన్నామా? లేదు. బాహ్య సంబంధమైన వాటి కొరకు చింతపడతాం కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు అసలు ఏనాడైనా చింత ఏర్పడిందా? పరీక్షించుకొని ఆధ్యాత్మిక చింతన కలిగిండుట చాలా ప్రయోజనం. ఇక రైట్, 6వది, యెహెజ్కేలు ఇతరులకు మాదిరిగా ఉన్నాడు. యెహెజ్కేలు ఇతరులకు మాదిరిగా ఉన్నాడండి. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకునవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు అడుగగా, మీ అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసుకు ఇష్టముగాను ఉన్న పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను. మీ కుమారులు మీ కుమార్తెలు ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లే మీరును చేయుదురు అని చెప్పాడు. 17 నుండి 23 వచనాలు. 17 నుండి 23 వచనాలు.
వారికి ముచ్చటగా ఉండి మీ కన్నులకింపైనది యెరూషలేము కదా. వారికి ముచ్చటగా ఉండి వారి కన్నులకింపైనది యెరూషలేము. కీర్తన 48:2. కీర్తన 48:2. 50వ కీర్తన 2. 48:2, 52. యెరూషలేము పాడై వారి కుమారులు చనిపోయినను అంగలార్చేవారు, ఆహారము పెట్టేవారు ఎవరూ లేరు. యెరూషలేము పాడైపోయింది. యెరూషలేములో ఉన్న వారి కుమారులు చనిపోయారు. ఇప్పుడు అంగలార్చేవారు గాని, మిగిలిన వారికి ఆహారం పెట్టేవారు గాని ఎవరునూ లేరు అన్నాడు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 5-7 వచనాలు మనము చదివితే అక్కడ వ్రాయబడిన సంగతులు మనకి అర్థమవుతాయి. నిజమే ప్రియులారా, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యమునను చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవాకు. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు. వారి నిమిత్తము ఎవరునూ అంగలార్చకుందురు, ఎవరునూ తమ్మును తాము కోసుకొనకుందురు. వారి నిమిత్తము ఎవరునూ తమ్మును తాము బోడి చేసుకొనకుందురు అని చెప్పాడు. ప్రియులారా, యెహెజ్కేలు ఇతరులకు మాదిరిగా ఉన్నాడు. ఆయన చేసిన వాటిని వారు అడిగినప్పుడు వాటికి వివరాన్ని చెప్పాడు. ఇక 7వదిగా, ప్రభువు నిమిత్తము శ్రమపడిన వారు పరలోకమందు మంచి బహుమానము పొందుతారు. ప్రభువు నిమిత్తము ఎవరైతే శ్రమ పడతారో వారు పరలోకములో మంచి బహుమానాన్ని పొందుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మత్తయి 5:11-12, ప్రకటన 2:13. నా నామము నిమిత్తం ఎన్నో శ్రమలు నిందలు వచ్చినా సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుద్దని చెప్పాడు. కనుక మనకి ఎన్ని శ్రమలు వచ్చినా పరలోకములో బహుమానం ఉన్నదని ఎరిగి శ్రమలను ఎదుర్కొనటానికి సంతోషించవలసిన వారమై ఉన్నాం. ఇక 8వ విషయానికి వస్తే, యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును అన్నాడు కదా. యెహెజ్కేలు మీకు ఏమై ఉంటాడు? సూచనగా ఉండును. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతులను మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మీకు సూచనగా ఉండును. అతడు చేసినదంతటి ప్రకారం మీరును చేయుదురు. అది సంభవించునప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. 24వ వచనం, 26వ వచనం, 27వ వచనం, 24, 26, 27 వచనాలు. సూచన అంటే ఏంటి అనేది మీకు ఆలోచన రావచ్చు. సూచన అనగా తానేమి బోధించుచున్నాడో అది తన జీవితములో చేసి చూపించాడు. తానేదైతే బోధిస్తున్నాడో అది చేసి చూపించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఏదైతే బోధించారో అది చేసి చూపించారు. అందుకేగా అపోస్తల కార్యాలలో ఒక మాట ఉంది, 1వ అధ్యాయం 1-2 వచనాలలో, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించెను అనే మాట.
ఆయన ఏదైతే చేశారో అదే ఆయన చెప్పారు. లూకాసు వార్త 24:12 కూడా. లూకాసు వార్త 24:12. ఇది చాలా శ్రేష్టమైన పద్ధతి. కానీ బైబిల్లో కొందరున్నారే, ఈ శాస్త్రులు పరిసయ్యులు, వారు చెప్పుదురే గాని వారు చేయరు అన్నాడు. 23వ అధ్యాయం మత్తయి సువార్త మొదట 3 వచనాలు. 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఈ శాస్త్రులు పరిసయ్యులు చెప్పుదురే గాని వారు చేయరు. ఇలా ఉండకూడదు. మన జీవితములో అనుసరించి బోధించి ప్రజలు ఆ వర్తమానము ఆలకించి మేలు పొందుదురు. కనుక మనం ఏదైతే చేశామో అదే చెప్పడం అనేది అది చాలా మంచి పరిణామం. పౌలు, శీల, తిమోతి తెస్సలోనికల పట్టణములో పనిచేయుచుండగా వారెంతో మాదిరిగా జీవించుచు వాక్యము చెప్పిన కారణము చేత వారు చెప్పినది దేవుని వాక్యమని ప్రజలు ఎంచి ప్రభువును అంగీకరించారు. అవునా కాదా? వారు మాదిరి కలిగిన వారుగా ఉన్నారు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, లేఖనాల ఆధారం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు, మొదటి అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు, అలాగే మొదటి అధ్యాయం 6వ వచనం. కనుక దేవుని వాక్యములు వ్రాయబడిన వాస్తవికతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మనం ఏదైతే చేశామో అదే చెప్పడం మనందరికీ క్షేమదాయకం. కనుక ప్రభునందు ప్రియులారా, యేస్కేలు జీవితంలో 8 సంగతులు మనము ఈ దినాన ధ్యానం చేశాం. ఒకటి, యేస్కేలు దేవుడు చెప్పినట్లు చేశాను. దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశాను. 2, ఆయన ఆజ్ఞాపించినట్లు చేశాను. 3, యేస్కేలు దేవుడు కోరినట్లు చేశాను. 4, యేస్కేలు ఇతరుల కొరకు ఎంత నష్టమైనా భరించేవాడు. ఇతరుల కొరకు ఎంత నష్టమైనా భరించేవాడు. 5, సొంత నష్టము కంటే ఇతరుల నష్టాన్ని ఎక్కువగా ఎంచేవాడు. 6, ఇతరులకు మాదిరిగా ఉన్న యేస్కేలు. 7, ప్రభు నిమిత్తము శ్రమ పడితే పరలోకమందు మంచి బహుమానమున్నదని ఎరిగిన యెహెజ్కేలు. 8, సూచనగా ఉన్న యెహెజ్కేలు. సూచనగా ఉన్న యెహెజ్కేలు. కనుక మనం కూడా యేస్కేలు అనుభవాలలో ప్రయాణం చేస్తూ ఆయన ఎక్కువగా ప్రేమించిన భార్యను తీసివేసిన దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. అందులో నుండి ప్రజలు పాఠం నేర్చుకోవడమే కావాలి అని అనుకున్నాడు. ప్రియులారా, అయితే మనము ప్రభువుని ఎక్కువగా ప్రేమిద్దాం. లోకములో ఉన్న వాటిని గాని, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి అని చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోతుంది. మరి ఎవరిని ప్రేమించాలి? ప్రభువుని ప్రేమించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుండా ఉంటే వాడు శపింపబడునుగాక అన్నాడు. కనుక మనం ఎక్కువగా ప్రభువును ప్రేమిద్దాం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను
మనము ప్రేమించకుండా జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మీ లేఖనంలో వ్రాయబడిన గొప్ప సత్యాలన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. ఎస్కేలు జీవితంలో ఎంతో గొప్ప పాఠం మాకు నేర్పారు. మా ప్రభువా, ఎస్కేలు సూచనగా ఉన్నట్లు మేము కూడా ఇతరులకు సూచనగా, మాదిరిగా ఉండుటకు మాకు నేర్పించండి. మా ప్రభువా, ఏ ఒక్కరిలో ఏ లోపమున్నా దాన్ని తీసివేసుకొని మీకు అనుకూలంగా జీవించే గొప్ప మనసు ప్రతి వారికి దయచేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. ప్రాణనాథుడా, ప్రాణప్రియుడా, మీరు తోడయుండి చేయనయున్న ప్రతి విధమైన కార్యమంతటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయపు శుభదీవెన మీ బిడలపై మీరుంచి వాక్యమును నెరవేర్చువారుగా ఎన్నటెన్నటికీ అలాగు స్థిరపరచమని, వాక్యం కొరకు మా ప్రభువా తమను తాము వ్యయమైన, తమకున్న ఆస్తిని వ్యయము చేసిన, నమ్మకంగా జీవించి మీకెంతో మహిమ తేగలుగున్నట్లు సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతిని మనము తేటగా విన్నాం. జాగ్రత్త పడ